ఏ విధంగా తుడిచినా ఆయిల్ పోవడం లేదు అంటే క్లాత్ మీద ఆయిల్ పడితే ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను రీసెంట్గా ఒక వీడియోలో చూశాను. అది నిజంగా వర్క్ అవుతుందో లేదో తెలుసుకుందామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. వర్కౌట్ అయ్యింది. నా ఫాలోవర్స్కి కూడా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. ఫస్ట్ క్లాత్ మీద ఆయిల్ మరకలు పడినప్పుడు ఆ ఆయిల్ పైన పౌడర్ వేసి, అంటే ఏదైనా మనం యూజ్ చేసే పౌడర్ వేసి కొంచెం థిక్ లేయర్ లాగా ఆ ఆయిల్ ఉన్నంత ప్లేస్ వరకు నీట్గా ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసి ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు ఇలా క్లాత్ను వదిలేసేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత పౌడర్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని కూడా పౌడర్ అనేది పీల్చేసిద్ది. పౌడర్ అనేది ఆరిపోయిన తర్వాత 20 మినిట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పౌడర్ మొత్తాన్ని ఈ విధంగా తీసేసి కింద పౌడర్ థిక్ లేయర్లో అతుకుపోతుందన్నమాట. ఆయిల్ అతుక్కోవడం వలన ఏదైనా డ్రై క్లాత్తో ఈ విధంగా తుడుచుకోండి. మళ్ళీ ఈ విధంగా తుడుచుకోవడం లేదు అంటే టూత్ బ్రష్ ఉంటుంది కదా పాతవి, దానితో తుడిచిన థిక్ లేయర్లో ఉన్న మొత్తం పోతుందన్నమాట. మార్క్స్ అనేది చాలా ఈజీగా పోయాయండి. ఇప్పుడు చూడండి, నీట్గా డ్రై అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.